ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు మీడియం ఎంచుకుని ఇందులో ఆ అబ్బాయి తెలుగు మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుతుంటాడు కాబట్టి తీసుకున్నా. బట్ అది నాకు ఇంకొకటి కూడా ఉండేది. ప్రభుత్వ జూనియర్ కళాశాల అని టైటిల్ ఎంచుకున్న తర్వాత నాకు అర్థమైంది జనాలకి తెలియట్లేదని. అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల కాలేజ్ నేమ్ అనుకుంటున్నారు. సో మైట్ బి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. సినిమాకు కూడా రిలేటబుల్గా ఉంది కాబట్టి టైటిల్ పిక్ చేసుకున్నామండి. అలాగే పిన్ కోడ్ కూడా 143 డిఫరెంట్గా తీసుకోవడానికి కారణం? అదే చెప్తున్నా కదా, సినిమా చూసిన తర్వాత మీకు అది 143 ఏంటి, ఎలా తీసుకుంటారు అనేది ఇంకా అర్థమవుతుంది. సినిమా చూడాలి దానికి. రియల్ స్టోరీనేనా? ఎస్ అండి, రియల్ స్టోరీనే. మీదేనా సార్? కాదండి నాది సార్. మరి ఏంటండి అది లైక్ రియల్ స్టోరీనే, బట్ అది ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. బట్ మోస్ట్ చదువుకునేటప్పుడే అప్పుడే నా ఫ్రెండ్కి జరిగిందండి ఇది. యా ఎమోషనల్ ఉంటుందా? లవ్ ఈజ్ లైక్ ఆల్వేస్ ఎమోషనలే. మనకు అది దాన్ని ఏమంటారు, ఇందులో హ్యాపీ ఎండింగ్స్, సాడ్ ఎండింగ్స్ ఏది ఉన్నా కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటాం లవ్ అనే ఎమోషన్కి. ఈ సినిమా మీకు డెఫినెట్లీ ఎమోషనల్ చేస్తుంది. సాంగ్స్ చూస్తే మాత్రం హ్యాపీనే అనిపిస్తుంది, ఎమోషనల్ ఎక్కడ అనిపించలేదు. అవునా? ఇంకా తర్వాత ఇంకా కంటెంట్ ఉంది కదా, సో రిలీజ్ చేస్తాం. అండ్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ సినిమా హ్యాపీ డేస్ కానీ కొద్దిగా ఆటోగ్రాఫ్ లాగా హ్యాపీ డేస్ అలా అనిపిస్తుంది. ఓకే మీకు అంటే లైక్ ఈ సినిమా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తుంది మీకు. అంటే మీరు ఆ సినిమాలకి ఎలా మీరు ఒక ఎక్స్పీరియన్స్ ఉందో ఇప్పుడు రెఫరెన్స్ చెప్తున్నారు, డెఫినెట్లీ ఈ సినిమా కూడా అలాంటి ఒక రెఫరెన్స్ సినిమా అవుతుంది. సో అని నమ్ముతున్నాను యాక్చువల్లీ. అసలు హీరో గారిని ఎంచుకోవడానికి కారణమేంటి? అదే అండి, సో ఈ కథకి తనే పర్ఫెక్ట్ అనిపించింది. అంటే అలా ఉండాలి అబ్బాయి, అంటే లైక్ లుక్స్ వైజ్ కావచ్చు, తను బిహేవియరల్ వైజ్, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఇదంతా కూడా మాకు అలా ఉంటేనే సరిపోద్ది అనిపించి తను పిక్ చేసాం. మీ ఫ్రెండ్ అలానే ఉండేవారు? నాట్ సేమ్ బట్ కొంచెం అలాగే సాంగ్స్ కూడా మంగ్లీ గారితో కానీ చిన్మయి గారితో కానీ సూపర్ హిట్ అయినాయి సాంగ్స్. వారిని తీసుకోవడానికి మంగ్లీ గారిని ఎందుకు పిక్ చేసామన్నా, అది ఏంటంటే కొంచెం ఊరు, అంటే మనకు ఆ ఊరు నేటివిటీ తెలియాలి అన్నప్పుడు కొంచెం ఆ ఫోకీగా ఉండాలి వాయిస్, స్పెషల్ ఆ సాంగ్ మంగ్లీ గారు పాడిన పాటకి అనిపించి అప్పుడు మంగ్లీ గారిని తీసుకున్నాం. అలాగే మంగ్లీ గారు బలగం కానీ విమానం కానీ జార్జి రెడ్డి కానీ 3 మూవీస్లో వాడింది పాట సినిమా ఫుల్ హిట్ అయిపోయాయి. ఈ సినిమా కూడా పాడింది ఫుల్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. అవ్వాలని కోరుకుంటున్నామండి. సో అయితే దానికన్నా హ్యాపీ ఇంకేం లేదు. Great opportunity, bro. I mean, working in a greatest film and with the greatest filmmaker and artist. So I'm very lucky enough, and I feel always blessed to work in Pushpa because it gave me career. Entire acting career is వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ పుష్ప ఓన్లీ. సో యా, ఐమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ఏ మూవీ చేయబోతున్నారు? So there are plenty of projects on the line, and there is OG, Tilu Square, and some other projects are there. Yeah, more than 10 projects are on the line. Yeah, definitely very soon they'll come out. అలాగే ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉండబోతుంది? సో మీరు ఆల్రెడీ గ్లిమ్స్ లుక్స్ చూస్తున్నారు. ఇట్ ఈజ్ పుష్ప 1 కంటే 10 times అంటే 10 times 100 times అని చెప్పడం కాదు. అండ్ ఖచ్చితంగా మోర్ దెన్ పుష్ప 1 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ దట్. యా, ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ 2024 బ్రో, వితౌట్ ఎనీ డౌట్. ఐమ్ డామ్ ష్యూర్. పుష్ప 1లో మీ పాత్ర ముగిసింది, పుష్ప 2లో లేదు అని ఏమైనా మీకు బాధగా ఉందా? నో, బాధ లేదు. ఐమ్ వెరీ లక్కీ. ఐ మీన్ ఆల్వేస్ సమ్ పార్ట్ ఆఫ్ పుష్ప 2 అయినా పుష్ప 3 అయినా ఎన్ని వచ్చినా కానీ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఆ పుష్పలో ఆల్రెడీ. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నాట్ అసలు అట్లాంటి ఏం లేదు. యా, అలాగే రీసెంట్గా భవంత్ కేసరిలో నటించారు, సూపర్ హిట్ అయింది. అది ఎలా అనిపించింది మీకు? సూపర్ హిట్ అయిన సినిమాలో మనం కూడా ఉండడం చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు అనిల్ రావిపూడి గారు అంత మంచి క్యారెక్టర్ బాలయ్య బాబు తోటి కన్వర్జేషన్ ఇచ్చిండు, అండ్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నాకు మంచి పేరు వచ్చింది. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మీ అభిమాన హీరో ఎవరు? సో ఆర్టిస్ట్గా మాకు అందరితో చేయాలని ఉంటుంది బ్రో. అందరూ అభిమాన హీరోలు. ఐ మీన్ ప్రతి సినిమాకి ఎగ్జైట్ అవుతాను నేను. ఏ సినిమా ఏ వీక్లో వచ్చినా కానీ I'll definitely go and watch because I love to watch films. Yeah.
ఎవరితో నటించాలని ఉంది తెలుగు ఇండస్ట్రీలో, ఏ హీరోతో? అందరితో నటించాలనున్నది. చాలా సింపుల్గా తప్పించుకుంటున్నారు సార్. అనేది ఏం లేదు, బికాజ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. ఐ రియలీ వాంట్ టు వర్క్ విత్ ఆల్ యాక్టర్స్, బికాజ్ దెర్ ఆర్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఆల్సో. ఐ మీన్ పర్టికులర్గా వాళ్ళు వీళ్ళని కాదు, దెర్ ఆర్, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. డెఫినెట్గా వాళ్ళందరితోటి వర్క్ చేయాలని ఉంది. యా, ఐమ్ గ్లాడ్, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. ఐ హోప్ వెరీ సూన్ ఐల్ డూ.